మాజీ మంత్రి హరీష్ రావుపై ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఫైర్ అయ్యారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా చేసిన ధర్నాను బీఆర్ఎస్ నేతలు ముందుండి నడిపించారని ఆరోపించారు. హరీష్ రావు శవాలపై పేలాలు ఏరుకునే రాజకీయాలు చేస్తున్నారని సంపత్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితేనే సంవత్సరాల కాలం మంత్రిగా హరీష్ రావు పనిచేశారని ఆయన ధ్వజమెత్తారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే కూడా ఒక 1.5 year ఈ విషయాన్ని ఆసరా చేసుకుని అక్కడ రైతులు మా మనుషుల ప్రాణాలు ఏ ఆలోచన లేకుండా అవగాహన లేని హరీష్ రావు, అబద్ధాల హరీష్ రావు ఈ దురదృష్టకర సంఘటన కూడా తీసుకొని రాజకీయానికి వాడుకోవడానికి చూస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. శివాల మీద పేలాలు ఏరుకునే రాజకీయం అంటే ఇదే. నాకు తెలిసి హరీష్ రావు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిండు, అనుభవజ్ఞుడు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ భిక్ష పెడితే కూడా ఒక 1.5 year మంత్రిగా పనిచేసిండు. అన్ని సంవత్సరాల మంత్రిగా పనిచేసిన అనుభవం ఏమాత్రము ఉపయోగించకుండా, అవగాహన లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడిండు. ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాస్తవాలు తెలుసుకుంటే ఇంత లేచిన ఇంత పొడుగు మనిషి ఇట్లా మాట్లాడతారని చీ అంటారు, తూ అంటారు. మొత్తం ఆ కంపెనీకి సంబంధించినటువంటి 9 పర్మిషన్లు ఉంటే 9 పర్మిషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పర్మిషన్లు ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదేమో భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఒక్క 1% కూడా ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని, గౌరవ ముఖ్యమంత్రికి గాని, స్థానిక నాయకుడిగా సంపత్ కుమార్ అనే నాకు గాని ఏ మాత్రం సంబంధం లేదు.